హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో కారపు చుట్లు పర్ఫెక్ట్గా అలాగే చక్కటి షేప్లో అలాగే గుల్లగా రావాలంటే ఎలా చేస్తే వస్తాయో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోను చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత చక్కగా వచ్చాయంటేనే నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చక్కటి షేప్లో అలాగే చాలా రుచిగా అదేవిధంగా గుళ్ళగా అంటే ఇలా చేత్తో పట్టుకొని తుంచగానే తునిగిపోయే విధంగా మార్కెట్లో మనకు దొరికే కారపు చుట్టల కంటే కూడా బెస్ట్గా కారపు చుట్లు నేను చెప్పే ఈ వీడియోలో చెప్పే టిప్స్ను ఫాలో అయ్యి చేశారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా ఎంత చక్కగా చక్కటి షేపు కలరు అదే విధంగా ఈ విధంగా చేత్తో పట్టుకొని నలపగానే గళ్ళున తునిగిపోయి చక్కటి కారపు చుట్లు ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. మనందరం కూడా సంక్రాంతికి అరిసెల తర్వాత చేసుకునే పిండి వంట ఈ కారపు చుట్లు. వీటిని చక్కగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఇక్కడ ఒక వెడల్పాటి గిన్నెనైతే తీసుకున్నాను. మేమైతే దీన్ని దవర అంటాము. ఇప్పుడు ఇందులోకి నేను పప్పుల పిండినైతే తీసుకున్నాను. ఇక్కడ చూశారు కదా, ఈ శనగపప్పుల్ని మిక్సీ పట్టి దాన్ని చక్కగా జల్లెడ పట్టి మనము పిండినైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పిండినైతే మనము ఒక మెజర్మెంట్ లాగా ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ తీసుకోవాలి. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే మనము ఈ పప్పుల పొడిని తీసుకున్నామో అదే కప్పు నిండుగా మనము బియ్యం పిండిని అయితే తీసుకోవాలి. రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి కాబట్టి సమానంగా తీసుకోవాలి. ఈ చుట్టలు చేయడానికి మనము చక్కగా రావాలంటే రేషన్ బియ్యాన్ని మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడే చుట్టలు తునిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఇందులోనికి మనము మినప్పప్పు పొడిని ఒక కప్పు వరకు తీసుకోవాలి. మినప్పప్పును చక్కగా వేయించుకొని మిక్సీ పట్టి దీన్ని కూడా జల్లెడ పట్టి అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఇంకొక కప్పు పల్లీల పొడి, కొద్దిగా పల్లీలను అయితే వేయించుకొని వాటిని కూడా పొట్టు తీయకుండా మిక్సీ పట్టి జల్లెడ పట్టి ఈ విధంగా దాన్ని కూడా ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఒక అరకప్పు వరకు తెల్ల నువ్వుల్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా కలిసిపోయే విధంగా చేత్తో ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా చక్కగా మనము కలిపేసైతే ఉంచుకోవాలి. ఈ విధంగా కలిపి ఉంచుకున్న ఈ పిండినంతటినీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోనికి మనము మసాలానైతే ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని అలాగే 15 వరకు పచ్చిమిర్చిని కొద్దిగా కొత్తిమీరను కూడా తీసుకోవాలి. ఇక్కడ మీరు కొద్దిగా పుదీనాను కూడా వేసుకున్నారంటే ఇంకా చాలా రుచిగా అయితే ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనము ఎండు కొబ్బరి తురుమును కూడా మనము యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసి దీన్ని చక్కగా మనము గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా, ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చాలా ఫైన్ పేస్ట్ లాగా మనము దీన్ని గ్రైండ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ని అయితే వేడి చేసుకోవాలి. మరోపక్క స్టవ్ పైన మనము ఒక కడాయిని అయితే ఉంచుకొని ఇందులో ఇప్పుడు మనము 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ముందుగా మనము గ్రైండ్ చేసుకున్న ఆ మసాలా అంతటిని కూడా ఈ నెయ్యిలో అయితే వేసేసేయాలి. దీన్ని ఒక 2 నిమిషాల వరకు చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అది ఇలా వేగుతున్నప్పుడు ఇల్లంతా కూడా ఎంత చక్కటి మంచి స్మెల్ వస్తుందో, చాలా అంటే చాలా చక్కటి స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే మనము ముందుగా వేడి చేసుకున్న వాటర్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసి మిక్సీని ఇలా వాష్ చేసి ఆ వాటర్ని అయితే ఇందులో వేసేసేయాలి. దీన్ని చక్కగా మొత్తంని కలిపేసి ఇప్పుడు ఇందులో అంటే మరొక గ్లాస్ వరకు వేడి వాటర్ని అయితే యాడ్ చేసేసేయాలి. దీన్ని చక్కగా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో మనం పిండి కలిపి ఉంచుకున్నాం కదా, ఆ పిండి మొత్తానికి సరిపోయే విధంగా సాల్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును అలాగే చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ కారం అనేది మనం ముందుగానే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి మీరు కారం తినేదాన్ని బట్టించి మనం ఇక్కడ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతటినీ కూడా ఒకసారి చక్కగా కలిపేసి దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చక్కగా మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత గ్యాస్ ఆపేసి ఈ వేడివేడిగా ఉన్నప్పుడే దీనంతటినీ కూడా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ పొడి పిండిలో అయితే దీన్ని కొద్దిగా ఈ విధంగా గరిటతో వేసుకుంటూ ఈ విధంగా దీన్ని చక్కగా అయితే కలుపుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో కలపడం కుదరదు కాబట్టి ఈ విధంగా గరిటె సహాయంతో దీన్ని చక్కగా పిండి లోపలికి అంతటికి వెళ్ళేలాగా మనము ఈ విధంగా చక్కగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం మొత్తం మసాలా అంతా కూడా ఈ పిండిలో అయితే వేసేసి చక్కగా గరిటెతో కలిపేసి దీన్ని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఇలా చేయటం వల్ల ఆ మసాలా అంతా కూడా ఆ బియ్య పిండి అనేది చక్కగా అబ్జార్ప్షన్ అయితే చేసుకుంటుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా చక్కగా ఒత్తేసి మూత పెట్టేసి దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాలైనా పర్లేదు పక్కన పెట్టేసేయాలి. 20 నిమిషాల తర్వాత అయితే మనము దీన్ని చక్కగా ఒకసారి మళ్ళీ చేత్తో కలుపుకోవాలి. నేను ఇక్కడ పెనాన్ని అయితే వేడి నీళ్ళతో కడిగి ఆ వాటర్ని కూడా పైన అయితే వేసేసాను. ఈ విధంగా మనం చేత్తో చక్కగా పిండి మొత్తం బాగా కలిసే విధంగా దీన్ని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా చక్కగా చేత్తో ఈజీగా అదంతా కూడా మిక్స్ అయిపోతుంది. చక్కగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో మనము కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్తో కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని చక్కగా చపాతీ పిండి మనం ఎలాగైతే కలుపుకుంటామో అదే విధంగా దీన్ని చక్కగా కలుపుకోవాలి. మొత్తం పిండి కలుపుకోవడానికి మీకు కష్టంగా ఉంటే కొద్దిగా పిండిని అయితే తీసుకొని అయినా కలుపుకొని మీరు తర్వాత మొత్తం పిండిని ఒకే దాంట్లో వేసి చక్కగా ఈ విధంగా మనం చపాతీ పిండిలాగా దీన్ని కలుపుకోవాలి. చక్కగా పిండి అంతటినీ కూడా కలుపుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా చేత్తో ఇలా ఒత్తుకొని దీనిపైన అయితే ఒక ప్లేట్ని అయితే మనము క్లోజ్ చేసి పెట్టాలి. ఇప్పుడు మనము గ్యాస్ పైన కారపు చుట్లు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని అయితే వేసి అది వేడయ్యేలోపు మనం చెక్లీ మేకర్ని అయితే తీసుకొని అందులో మనము ఇలా సింగిల్ హోల్ ఉండేదాన్ని కారపు చుట్లు పిండుకోవడానికి ఉండే ప్లేట్ని అయితే వేసి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక గిన్నెలో వాటర్ని కూడా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము కారపు చుట్టల పిండిని అయితే ఇట్లా కొద్దిగా ఆ ప్లేట్లోకి అయితే పెట్టుకొని దాని మీద ఇలా కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ మరి కొంచెం సాఫ్ట్గా అంటే మనము చుట్టలు పిండుకోవడానికి ఈజీగా ఉండేలాగా కొద్దిగా వాటర్ని అయితే వేసి ఈ విధంగా మరొకసారి కలిపి దాన్ని మనము ఈ చెక్లీలు పిండుకునే మిషన్లో అయితే ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా పెట్టుకున్నామంటే మనము ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసేసి ఇప్పుడు ఈ చెక్లీ మేకర్తో మనము చక్కగా ఒక న్యూస్ పేపర్ పైన కానీ లేదంటే ఈ విధంగా ఒక ప్లేట్ పైన కానీ మనము ఈ విధంగా కారపు చుట్లను అయితే మనము చక్కగా చుట్టుకోవాలి. ఇక్కడ రేషన్ బియ్యాన్ని యూస్ చేసామంటే ఈ కారపు చుట్లు మనము చుట్టుకునేటప్పుడు అవి విరిగిపోకుండా ఈ విధంగా చక్కగా వస్తాయి. అదే మనం వేరే బియ్యం వాడామంటే మేబీ నేను ఒకసారి ట్రై చేశాను, అవి చుట్లు ఈ విధంగా చుట్ల రావు, తునిగిపోతాయి, మధ్యలోనే బ్రేక్ అయిపోతూ వస్తాయి. కాబట్టి తప్పకుండా రేషన్ బియ్యంని వాడుకున్నామంటే ఇవి తెగిపోకుండా ఈ విధంగా చక్కగా మనము కారపు చుట్లని ఈ విధంగా చుట్టుకోవచ్చు. ఈ విధంగా మనకు నచ్చిన సైజులో మనము కారపు చుట్లన్నిటినీ కూడా ఒక పేపర్ మీద చుట్టుకొని వాటిని చక్కగా మనము చేత్తో అయితే ఎత్తుకొని ఈ విధంగా ఆయిల్లో అయితే వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇదే విధంగా సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయ్యి చేశారంటే కనుక చక్కగా మనం వీటిని ఈ విధంగా మనం ఏ విధంగా అయితే వడలను ఎత్తి మనము ఆయిల్లో వేసుకుంటామో అదే విధంగా మనము ఈ కారపు చుట్టల్ని కూడా మనము ఈ విధంగా చేత్తోనే ఆయిల్లో వేసుకొని మనము చక్కగా కారపు చుట్టలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి
వేసిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇరుపక్కల మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే వీటిని వేయించకూడదు. హై ఫ్లేమ్లో వేయించుకున్నామంటే పైనంతా కలర్ అయితే చేంజ్ అవుతాయి, లోపల పచ్చిగా ఉండిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము చక్కగా ఈ కారపు చుట్టలను అయితే మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా మన కారపు చుట్లు అనేటివి చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి. చక్కటి షేపు, అలాగే మంచి కలరు, అలాగే రుచి కూడా చాలా చక్కగా ఉంటాయి. తప్పకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యి చేశారంటే ఈ విధంగానే మీరు కూడా చక్కటి కారపు చుట్టల్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేయచ్చు. నేనైతే ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా కారపు చుట్లయితే చుట్టుకొని చక్కగా అయితే డీప్ ఫ్రై చేసుకొని కారపు చుట్లని ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి చేయడానికి టైం పడుతుందేమో కానీ తినేటప్పుడు మాత్రం త్వరగా అయిపోతాయి. నేనైతే చుట్టలన్నిటినీ కూడా చక్కగా అయితే ప్రిపేర్ చేసేసాను. చూశారు కదా చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అచ్చం మనం మార్కెట్లో కొనుక్కున్న చుట్టల్లాగే మనం కరెక్ట్ షేపు, అలాగే కరెక్ట్ కలర్ కూడా వచ్చింది. ఇవి క్రిస్పీగా కూడా అంతే క్రిస్పీగా, అంత గట్టిగా కాకుండా అలాగే అంత సాఫ్ట్గా కూడా కాకుండా ఊరికే అలా చేత్తో పట్టుకొని తుంపామంటే తునిగిపోయేలాగా చక్కగా క్రిస్పీగా వస్తాయి. చాలా గొళ్ళుగా వస్తాయండి. చూడరా పిరికిడితో మనం అలా ఒత్తామంటేనే ఎన్ని ముక్కలు అయిపోతున్నాయో. చాలా చక్కటి రెసిపీ అండి. నేను చాలాసార్లు ఇవి తరచుగా ఇంట్లో చేస్తూనే ఉంటాను. ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా మంచి టేస్ట్తో చాలా చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ కారపు చుట్లు మీరు కూడా ఈ పండగకి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.